బాగున్నారా? కొంచెం సంతోషంగా చెప్పండి. మీరు ఎంత సంతోషంగా చెప్తే దేవుడు ఆ సంతోషాన్ని అలాగే స్థిరపరుస్తుంది కాక. ఒక చిన్న వాక్య భాగం చదువుకొని ఈ పునరుద్ధరణ ఆరాధనలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని ఈ ఆరాధన ముగించుకుందాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. అవి జాగ్రత్తగా చదవండి, చూడండి ఆ మాటల. నా తండ్రి ఇంట లేని ఎడల మీతో చెప్పుదును. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి నేను మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల ఆమేన్. చాలా, ఇది మనకు చాలా సుపరిచితమైన మాట. చాలాసార్లు ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం. చాలామంది దైవజనులు రకరకాలుగా ఈ మాటని వివరించారు మనకి. అయితే గడిచిన వారంలో దేవుడు నాకు ఒక క్రొత్త ఆలోచన ఈ మాటలో నుంచి ఇచ్చాడు. ఏంటయ్యా మాట అంటే, భూమి మీద ప్రతి ఒక్కరికి ఉన్న ఆశ ఏంటంటే నిలువ నీడకి ఒక ఇల్లు ఉండాలని ఎవరికైనా ఆశ ఉంటుంది. కొంచెం ఆర్థిక స్తోమత ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక్కొక్క పట్టణంలో ఒక్కొక్క ఇల్లు ఉంటుంది, గెస్ట్ హౌస్లు ఉంటాయి, రిసార్ట్స్ ఉంటాయి, వాళ్ళకున్న ధనాన్ని బట్టి. కానీ ఒక సాధారణమైన ప్రజలు కోరుకునేది ఏంటంటే, ఈ జీవిత యాత్ర ముగించినప్పుడు నాకంటూ ఒక ఇల్లు, నా పిల్లలకి ఒక నివాస స్థలం, ఒక అడ్రస్ కొరకు ఒక ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే అది తప్పు కాదు. దేవుడు కూడా ఆశపడుతున్నాడు, నేను ఆశీర్వదించాలని, నివాస స్థలం ఇస్తానని చెప్పాడు. అయితే కొంతమంది ప్రభుత్వాలు ఏర్పడేటప్పుడు ప్రజలకి వాగ్దానాలు చేస్తారు. నేను వస్తే మీకు ఇల్లు కట్టిస్తాను, నేను వస్తే మీకు అది ఇస్తాను, పథకం ఇస్తాను, రకరకాల సంక్షేమాలు మనకి ఆశీర్వాదకరంగా ఉండడానికి వాగ్దానాలు చేస్తారు. ఈ మాట నేను చదివినప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఆ తంతు నా హృదయంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు, ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు రేషన్ కార్డు ఉన్న ప్రతి వారికి పట్టాలు ఇచ్చారు కదా. ఇల్లు కట్టించారా, స్థలం ఇచ్చారా? స్థలం ఇచ్చారు కదా. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇల్లు కట్టించారా, స్థలం ఇచ్చారా? స్థలాలు ఇచ్చారు. ఇల్లు కట్టాలి అంటే వాళ్ళు ఏమన్నారంటే, మీరు కట్టుకోండి, మేము చేయగలిగింది ఏదో కొంత 50% కాకపోయినా 30% అయినా మేము చేస్తాము, అది ఎలా కట్టుకోవాలో మీ ఇష్టం. ఇటుకరాలతో కట్టుకుంటావో, బ్రిక్కురాలతో కట్టుకుంటావో, గ్రానైట్ రాలతో కట్టుకుంటావో, పిఓపి పెట్టుకుంటావో, సున్నం వేసుకుంటావో, మసి పూసుకుంటావో, మట్టి వేసుకుంటావో, నీ ఇష్టం. దాన్ని ఎంత అలంకరించుకుంటావో, ఎంత చేసుకుంటావో నీ ఇష్టం. కానీ స్థలం ఇస్తాము, సాయం చేస్తాం, అంతవరకు చెప్పాడు. దేవుడు అంటాడు, నా తండ్రి ఇంట అనేక స్థలాలు ఉన్నాయి, కానీ ఉన్న వాటిని కాదు, మీరుండడానికి నేను ఒక స్థలమును సిద్ధపరుస్తాను. ఆ మాట చూడండి. మీరుండడానికి నేను ఒక స్థలమును సిద్ధపరుస్తాను. ఇప్పుడు భూమి మీద మనకు స్థలాలు కనపడతాయి. నీళ్ళున్న స్థలం వేరు, అరణ్యం ఉండే స్థలం వేరు, ఎడారులుండే స్థలం వేరు, నివాసయోగ్యమైన స్థలం వేరు. ఇలా మనకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి. అమెరికాలో ఉన్న వాతావరణం వేరు, ఆస్ట్రేలియాలో ఉన్న వాతావరణం వేరు, దుబాయ్లో ఉన్న వాతావరణం వేరు, మన భారతదేశంలో ఉన్న వాతావరణం వేరు. ఆకాశంలో చూస్తే ఆకాశంలో ఉన్న వాతావరణం వేరు, ఇక్కడున్న వాతావరణం ఆకాశంలో ఉంటుందా? ఉండదు. కానీ ఈ జనాలు ఎందుకో చంద్రమండలం మీద స్థలాలు కొనడానికి బయలుదేరుతున్నారంట. ఆకాశంలో ఇల్లు కట్టాలని ప్రయాసపడుతున్నారు, అక్కడ స్థలాలు కొనడానికి ప్రాధేయపడుతున్నారు, స్థలం ముందుగానే. మరి అది ఆడుందో, ఎట్టుందో, ఎట్లా కట్టాలో, ఎట్లా ఉండాలో, నిల్వ నీడ లేదు, పీల్చడానికి గాలి లేదు, ఎట్లా ఉండాలని ఆశపడుతున్నారో నాకు తెలియదు. అయితే ఈ ఆకాశాన్ని మనం చూసినప్పుడు మనకు కొన్ని నక్షత్రాలు కనపడతాయి కదా. ఆ నక్షత్రాలు చాలా చిన్నగా ఉంటాయి, కానీ కొంచెం పెద్దగా కనపడే నక్షత్రాలు 2 ఉంటాయి. ఒకటి సూర్యుడు, చంద్రుడు. అవి కూడా నక్షత్రాలే. మనం ఆదాము వాటికి పేరు పెట్టాడు కనుక సూర్యుడని, చంద్రుడని మనం పిలుచుకుంటున్నాం. అవి కూడా వెలుగుతున్న నక్షత్రాలే. వాటి వెనకాల ఇంకా
సూర్యుడి కంటే ఇంకా కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి అవి చిన్నగా కనపడుతుంది. వీటికంటే పెద్దవి, అవి వీటికంటే పెద్దవి. దాని పరిమాణం ఎంత ఉందో మనకు తెలియదు. అయితే ప్రతి గ్రహం మీద, ప్రతి నక్షత్రం మీద నివాసం ఉంటుంది. అయితే ఇంత పెద్ద విశ్వంలో, ఈ సౌర కుటుంబంలో ఇన్ని నివాసాలు ఉంటే మరి ఒక పాల పుంతలో ఎన్ని ఉంటాయి? నక్షత్రాల సముదాయాన్ని పాల పుంత అంటారు కదా, దాంట్లో ఎన్ని ఉంటాయి? అలాంటి పాల పుంతలు కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. ఇక వాటిలో ఎన్ని ఉంటాయి? వీటన్నిటికీ, ఆకాశానికి, మహాకాశానికి, సూర్య చంద్ర నక్షత్రాలానికి ఆవల దేవాతి దేవుడి నివాసం అంట. హల్లెలూయా. గుళ్ళో కాదు ఆయన ఉండేది, కొండ మీద కాదు, నీళ్ళలో కాదు, ఈ ఆకాశ మహాకాశాలకు పైన, సూర్యచంద్ర నక్షత్రాలకు అవతల, ఎవరు సమీపించలేని, చూడలేని తేజస్సులో నివాసమున్న దేవుడు. ఆయన యొద్ద అనేక పట్టణాలు, అనేక నివాస స్థలాలు ఉన్నాయి. పెద్దలు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు, కెరూపులు, శరాపులు, ప్రధానులు, అధికారులు. ఆయనకొక ప్రపంచమే ఉంది దేవునికి. కాకపోతే తన పోలికలో, తన ఇష్టం చొప్పున, తన ఊపిరి చేత ఒక మనిషిని ఆయన వారసుడిగా చేసుకున్నాడు. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. అలాంటి ఆ వారసత్వం కలిగిన మనకి మరలా అంటాడు ఆయన, మీరు ఉండడానికి నేను స్థలం ఏర్పాటు చేస్తాను. మరి చాలా ఉన్నాయి కదయ్యా, మరి అవన్నీ వాటితో కాదు. నేను ఎలాగైతే గెలిచి సింహాసనం మీదకి వెళ్ళానో, ఎలాగైతే గెలిచి తండ్రి నివాస స్థానంలోకి వెళ్ళానో, ఎలాగైతే నేను సంపాదించుకున్నానో, మీరు కూడా అలా గెలవండి. ఆ ప్రకారం మీరు సంపాదించండి, పోరాడండి. మీ కొరకు నేను నివాస స్థలం ఏర్పాటు చేసి మీ కొరకు మరలా నేను వస్తాను అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మరలా దేవుడు వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళేటప్పటికీ మనం ఏమై ఉండాలి? ఇక్కడ ఈ భూమి మీద మనకిచ్చిన ఆయుష్కాలంలో, మనకిచ్చిన జీవితంలో యేసయ్య చెప్పిన భక్తిని, భావాన్ని అంటిపెట్టుకొని, కాపాడుకొని విశ్వాస జీవితంలో నిలబడితే తాను కోరుకున్న, తానున్న స్థలంలోనే తీసుకెళ్తాడు. అలా లేమనుకో, మనల్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడు? ఏమండి, ఇప్పుడు ఆదాము ఉన్నాడా? మీరు అదేదో పెద్ద చరిత్ర అనుకోమాకండి. ఆదాముకి మనకి 6000 సంవత్సరాలు కాలం. ఎంత? 6000 సంవత్సరాలు. చాలా ఈజీగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడో రాసి ఉంది. ఆయన కొడుకు జీవితం ఉంది, ఆయన మనవడి జీవితం ఉంది. ఇక ఆ తర్వాత అబ్రహాం కాలం ఉంది, అబ్రహాం వయసు ఉంది. ఇస్రాయేల్ కాలం ఉంది, ఇస్రాయేల్ వయసు ఉంది. వారంతా ఎన్ని సంవత్సరాలు బ్రతికారు వివరంగా దేవుడు రాసిపెట్టాడు. ఇప్పటికీ 5000 సంవత్సరాలు అయిపోయి 6000 సంవత్సరంలో మనం ఉన్నాం. ఆదాము దగ్గర నుంచి ఇప్పటిదాకా 6000 సంవత్సరాలు. ఎందుకు అంటే మనుషుని తయారు చేసింది దేవుడు 6వ రోజు. ఈ 6000 సంవత్సరంలో దేవుడు తన సృష్టిని ముగించుకుంటాడు. ఇది మర్మం. హల్లెలూయా. అయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు యేసు ప్రభు 2000 సంవత్సరాల కిందటే వచ్చాడు. మరి ఆ మిగతా 3000 సంవత్సరాల కిందట వాళ్ళకి దేవుడు ఎవరు? వాళ్ళు ఎట్లా భక్తి చేశారు? వాళ్ళు ఎట్లా పరిశుద్ధతను కాపాడుకున్నారు? వారి జీవితం ఎలాగుంది? మరి వారికి పరలోకం లేదా? వారికి దేవుడి నివాస స్థలం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకు లేదు? ఇప్పుడు మనలో ఎవరైనా ఒకరు, ఒక అన్యజనులు తప్పిపోయి సముద్రపు దీవిలోకి వెళ్ళి అక్కడే పిల్లల్ని ప్రసవించారనుకోండి, ఇక వారు పెరిగి పెద్దవారే ఒక గుంపు జనం అవుతారు. వాళ్ళకి దేవుడు తెలియదు. మరి వాళ్ళు పరలోకం ఎట్లా రావాలి? దేవుని ఎట్లా తెలుసుకోవాలి వాళ్ళు? అప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి భక్తి ఏంటంటే మనస్సాక్షి. ఏంటది? మనస్సాక్షి. అంటే దీవిలో ఉన్న నాగరికత తెలియని ప్రపంచంలో బతుకుతున్న వారికి ఒక మనస్సాక్షిని ఇచ్చాడు. ఆ మనస్సాక్షి ప్రకారం ఎవరైతే జాగ్రత్త పడి జీవితాలని కాపాడుకుంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కొర్నేలి అని ఒకడు ఉన్నాడు. ఆయన బహు యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, దరిద్రుల్ని, దీనుల్ని, విధవరాల్ని ఆదరించేవాడు, దాతృత్వం కలిగి సహాయం చేసేవాడు. యేసు ప్రభు తెలియదు. అలాంటి భయభక్తులు కలిగిన వాని కొరకు పరిశుద్ధాత్మ దేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు, అదిగో కొర్నేలి అని ఒకడు ఉన్నాడు, ఆ ఇంటికి నువ్వు వెళ్ళి వారికి సువార్త చెప్పాను. అయ్యా, వారు యూదులు కాదయ్యా, వారి దగ్గరికి మనం పోవటం ఏంది? మనకెందుకు? వాళ్ళతో మనకెందుకు? మన పల్లెలు ఆడున్నాయో చూసుకొని, చర్చికి వెళ్ళి వాళ్ళు ఆడున్నారో చూసుకొని అక్కడికి వెళ్ళి సువార్త చెప్తానయ్యా. లేదు లేదు, అతను భయభక్తి కలిగిన వాడు, అతనికి తెలియాలి రక్షణ.
ఆమేన్. అప్పుడు ఎప్పుడైతే పేతురు ఆ ఇంట్లో అడుగు పెట్టాడో కొర్నేలి ఇంటి వారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే, నీకు యేసు ప్రభు తెలియకపోయినా నువ్వు భయభక్తులు కలిగి బ్రతికితే ఆయన రాజ్యానికి వెళ్తావు అని. ఏది ఇది యేసు ప్రభు పుట్టనప్పుడు జరిగిన సంగతి. మరి పుట్టాడుగా, ప్రాణం పెట్టాడుగా, ప్రాణత్యాగం చేసి ఆ రక్తంలో కడగబడ్డావు కదా. ఇప్పుడు నీ పరిస్థితి ఏంది? ఇప్పుడు మనం దావీదు గొప్పోడు, అబ్రహాము గొప్పోడు, నోవాహు గొప్పోడని చెప్పుకుంటున్నాం, సొలొమోను గొప్పోడని చెప్పుకుంటున్నాం, నీతిమంతులని చెప్పుకుంటున్నాం. ఒక్కొక్కరికి 4 భార్యలు ఉన్నారు. హలో, ఒక్కొక్కరికి 4 భార్యలు ఉన్నారు. మరి వాళ్ళు నీతిమంతులు గొప్పోళ్ళయి, వాళ్ళు మనకంటే శ్రేష్టమైన వారైతే మరి మనకేమో ఒక్కొక్కరే ఉన్నారుగా. పాపం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు, మోసం చేయకూడదు, మనం ప్రతిష్ఠించబడి కాపాడుకున్నాగా. వాళ్ళు తప్పులు చేసి ఎన్నోసార్లు దేవుడికి దొరికి దేవుని చేతిలో గాయాలు పొందారు కదా. మరి రేపు దేవుడు మనల్ని వాళ్ళని ఒకే స్థలంలో పెడతాడా? అది న్యాయమా? మీరు అడగండి, ఇది న్యాయమా? ఏమండి, వాళ్ళని మనల్ని ఒకే స్థలంలో, ఒకే ఆశీర్వాదించబడిన స్థలంలో పెడితే న్యాయం అంటారా? ఏంది ప్రభా, ఈయనేమో ఇంత పాపం చేశాడు, నేనేమో ఇంత భక్తిగా కాపాడుకున్నాను, ఇప్పుడు మీరు నేనే ఉన్నాను, నేనేమో ఈ లోకానికి సంబంధం లేకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నా, మీరేమో లోక సంబంధంగా మీ ఇష్టానుసారంగా బతుకుతున్నారు. ఆదివారం వచ్చి ఏదో సందా వేసి ప్రార్థన చేసుకొని పోతున్నారు. మిగతా లైఫ్ స్టైల్ అంతా మీ ఇష్టమే, మీ చిత్తమే. నేను మాత్రం పూర్తిగా దేవుని చిత్తం అని ఉన్నా. ఇప్పుడు పరలోకం వెళ్ళిన తర్వాత, సరే నువ్వు పరలోకం వచ్చావు, నేను పరలోకం వచ్చావు, నువ్వు నేను ఇద్దరం ఒకే స్థలంలో ఉండటం న్యాయమా? చెప్పరేందండి? న్యాయం కాదు కదా, అన్యాయమే కదా. ఎందుకంటే నేను కొంచెం బాగా భక్తి చేసా కాబట్టి నాకు కొంచెం ఎక్కువ కుర్చీ వేయాలి, ఎక్కువ ఘనతపరచాలి, ఎక్కువ పెద్ద ఇల్లు ఇవ్వాలి. నువ్వు కొంచెం తక్కువ చేసావు కాబట్టి నేను తక్కువ చేయాలి, అది న్యాయం. నువ్వు నేను చెప్పకపోయినా సైతాన్ గారు చెబుతాడంట. నువ్వు చెప్పకపోయినా పాస్టర్ గారు అట్ట కుదిరిద్దిలే, నువ్వంటే కొద్దిగా బైబిల్ ఎక్కువ చదువుతావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావు, నేను కొంచెం బలహీనలో ఉండే అట్ట అనమాగలే, అందరిని కలిసిమెలిసి ఉందాం ఆడ కూడా అంటే కుదరదు. సైతాన్ గారు ఒప్పుకోడు. అయితే అలాంటిది న్యాయ అన్యాయం కలిగిన మనకి జీవితంలో పరిశుద్ధతను బట్టి, పవిత్రతను బట్టి, త్యాగాన్ని బట్టి దేవుడు మన గురించి చెప్తున్న మాట ఏంటంటే, నీవు నేనుండు స్థలానికి రావాలని నేను వెళ్ళి మరలా నీ కోసం వస్తాను. అయితే నేను వచ్చే లోపు నేను నీకు స్థలము సిద్ధపరుస్తాను, కానీ నీ ఇల్లు నువ్వే కట్టుకోవాలి. గట్టి కూడా చెబుతా, కోటేశ్వర రక్తమే. ఆమేన్. ఇప్పుడు పరలోకంలో దేవుడు మనకి ఏమిస్తున్నాడు? స్థలం. ఇల్లు ఇవ్వట్లా, నీకు డూప్లెక్స్ కట్టి ఇల్లు ఇవ్వట్లా, ఆయన నీకు స్థలమే ఇస్తాడు. మరి ఆ స్థలంలో ఇల్లు ఎవరు కట్టాలి? నువ్వే కట్టాలి, నువ్వే కట్టుకోవాలి. ఎలాగయ్యా అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు. చాలండి. క్రీస్తు యేసు, నా వైపు చూడండి, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, గత రాత్రి మీకు చెప్పాను, పరలోకంలో జీవ గ్రంథంలో మన పేరు ఉందో లేదో చూసుకోవాలి, పరలోకం ఎలాగుందో తెలుసుకోవాలి, దాని గురించి వివరం చెప్పాను. రాత్రి మీరు రాలేదు. దేవుడు అంటాడు, క్రీస్తు యేసు మూలరాయి అయి ఉండగా, అంటే మనకిచ్చిన ప్రతి స్థలములో పునాది రాయి దేవుడు వేశాడు. అపోస్తులు ప్రవక్తలు బేస్మెంట్ వేశారు. జాగ్రత్తగా వినండి, ఆయన మూలరాయి వేశాడు, అపోస్తులు ప్రవక్తలు పునాది కూడా వేశారు. ఇప్పుడు ఆ పునాది మీద మనం కట్టాలి. ఎట్లా కట్టుకుంటావు నీ ఇష్టం, ఎన్ని ఫ్లోర్లు కట్టుకుంటావు నీ ఇష్టం, ఎంత అందంగా కట్టుకుంటావో, ఎంత కాస్ట్లీ కట్టుకుంటావో, ఎంత విశాలంగా కట్టుకుంటావు నీ ఇష్టం. మరి ఎలాగయ్యా స్థలమే ఎందుకు వచ్చాడయ్యా అంటే, దేవుడు ఎందుకు కట్టట్లేదంటే, ఒకవేళ దేవుని ఉద్దేశంలో నీకు ఒకవేళ ఇలాంటి ఒక చిన్న ఇల్లు కట్టాలని దేవుడి ఉద్దేశం ఏందనుకో, కానీ నువ్వు భూమి మీద నువ్వు పడే ప్రయాసకి, నువ్వు చేసే భక్తికి అది విశాలంగా మారిపోయిద్దంట. ఆమేన్.
మీరు అక్కడ చూస్తే ఆత్మ మూలముగా మీరు కట్టబడుచున్నారు. అది ప్రజెంట్ కంటిన్యూషన్ టెన్స్, అంతేనా? కట్టబడుచున్నారు, కట్టబడి లేరు, కట్టి అయిపోలేదు, కట్టబడుచున్నారు. ఎప్పటిదాకా కడతారు? మనం మరణం వరకు కట్టబడతానే ఉంటాం, ప్రభు రాకడ వరకు కట్టబడతానే ఉంటాం. ఎలా? ఈరోజు కొంచెం, రేపు కొంచెం, ఈ వారం కొంచెం, వచ్చే వారం కొంచెం, ఈ నెల కొంచెం, వచ్చే నెల కొంచెం, ఈ సంవత్సరం కొంచెం, వచ్చే సంవత్సరం కొంచెం, ఇలా ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకుంటూ 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 ఓ గొప్ప నివాసంగా మార్చుకోవాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు మోకాలు వేసి ప్రార్థన చేయలేదనుకో, నువ్వు కట్టలేవు. హలో, అక్కడ కట్టడానికి మెటీరియల్ ఏంటి తెలుసా? ఇటుకలు తీసుకుపోతావా? ఏడున్న మట్టి మళ్ళీ ఆడేందుకు? సిమెంట్ తీసుకెళ్తావా? రాళ్ళు తీసుకెళ్తావా? ఆడకెందుకు? ప్రభు రాజ్యంలో మన కొరకు కట్టబడే ఇంటికి మెటీరియల్ ఏంటంటే, నువ్వు దేవుని మందిరానికి ఆసక్తితో వస్తావే, ఆ ఆసక్తి ఒక మెటీరియల్. మోకళ్ళేసి ప్రార్థన చేస్తావే, ఆ ప్రార్థన ఒక మెటీరియల్. దేవుని కొరకు ప్రయాసపడి సేవ చేస్తావే, ఆ సేవ ఒక మెటీరియల్. పరిచర్య చేస్తావే, ఆ పరిచర్య ఒక మెటీరియల్. దేవుని కొరకు కానుక విత్తుతావే, ఆ కానుక ఒక మెటీరియల్. అందుకే యేసయ్య అంటాడు, మీరు పరలోకంలో కూర్చుకోండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 19వ వచనం అనుకుంటుంది. ఎక్కడ చదవన్నా? 6వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం. భూమి మీద నీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మట పడుతుంది, తుప్పు పడుతుంది, దొంగలు కన్నం వేసి దొంగలేస్తారు. పరలోకములో మీ కొరకు ధనమును కూర్చుకోండి. ఎలా కూర్చుకోవాలి? పరలోకానికి అకౌంట్ నెంబర్ ఏంది? పరలోకానికి వే ఏంటి? ఎలా? ఎస్, ఓన్లీ వే జీసస్ క్రైస్ట్. ఆయన అంటాడు, నేనే మార్గము, సత్యము, జీవము. ఆయనే, ఆయన ద్వారా తప్ప ఎవరు వెళ్ళలేరు. ఈ భూమి మీద మనం కూర్చుకోవాల్సినది. మీకు చిన్న సంఘటన చెప్తా. యేసుక్రీస్తు ప్రధాన శిష్యుడైన అపోస్తులుడైన తోమా, యేసయ్య మరణం పొంది పునరుద్ధానమై తిరిగి లేచి 40 రోజులు అక్కడే ఉండి వారందరికీ సువార్తను ప్రకటించి, నేను మీ కొరకు వెళుతున్నాను, మరలా వస్తాను, ఈలోపు మీరు సిద్ధపడండి, సిద్ధపరచండి, అనేకులకు సువార్త చెప్పండి అని వెళ్ళిపోయారు. అయితే శిష్యులందరూ కూర్చొని, నువ్వు తూర్పు దేశానికి వెళ్ళు, నువ్వు పడమర ప్రాంతానికి వెళ్ళు, నువ్వు ఉత్తర ప్రాంతానికి వెళ్ళు, నువ్వు దక్షిణ ప్రాంతానికి వెళ్ళని విభజించుకున్నారు శిష్యులు. పలాని ప్రాంతానికి పలాని వాళ్ళు, పలాని ప్రాంతానికి పలాని వాళ్ళు. అపోస్తుడైన తోమా భారతదేశానికి వచ్చాడు. ఆయన ఎక్కడికి వచ్చాడంటే మొదట రాజస్థాన్కి వచ్చాడు. రాజస్థాన్కి వచ్చి ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడంటే, అక్కడ ఒక రాజుగారు ఓ పెద్ద అంతఃపురం కట్టాలని ఆలోచన చేస్తున్నాడు. ఆ సంగతి ఈ శిష్యులకు తెలిసింది. ఈ అపోస్తుడైన తోమాకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే జ్ఞానం కలదు. ఆయన ఆ రాజును సమీపించి, ఆ రాజకోటలో ప్రవేశించి, అయ్యా నేను పలానా దేశం నుంచి వచ్చాను, మీరు కట్టే అంతఃపురాన్ని నేను చక్కగా తీర్చిదిద్దుతాను అని. ఆ రాజుగారు అన్నాడు, ఎంత వ్యయమైనా పర్వాలేదు, నా అంతఃపురం దేశంలోనే అద్భుతంగా ఉండాలి, కట్టమన్నాడంట. ఇక ఈయనేం చేశాడు తెలుసా? ఈయన శిష్య బృందం ఆయన ఇచ్చే డబ్బును, ధనధాన్యాలు తీసుకొని సువార్త పరిచయం మొదలుపెట్టాడు. ఇక ఆ ఊరు సువార్త, ఈ ఊరు సువార్త, అక్కడ మీటింగులు, ఇక్కడ మీటింగులు, ఊరంతా తిరిగి పరిచయం చేస్తూ ఉన్నారు. ఒక నెల తర్వాత వస్తారు, డబ్బు అయిపోయిందని రాజుగారు మళ్ళీ ఇక ఇట్లా తీసుకొని వెళ్తున్నాడు. సంవత్సరాలు అవుతున్నాయి, బిల్డింగ్ అయితే కనబడట్లేదు, డబ్బు అయితే తీసుకెళ్తున్నాడు. ఏంట్రని ఆ రాజుగారు తమ్ముణ్ణి బిల్డింగ్ చూసారమ్మని పంపించాడంట. అంతపురం ఎంతవరకు వచ్చిందో పరీక్షించి రాపు అని పంపిస్తే, ఆ స్థలం ఎట్టుందో అట్టే ఉంది, కానీ ఒక్క రాయి అయినను అక్కడ లేదు. మన చంద్రన్న రాజధాని కట్టినట్టు మళ్ళీ లేనిపోయింది అట్ట అనుకునేది. చెప్తున్నా, ఒక్కటి కూడా పర్మనెంట్గా ఒక పిల్లర్ వేసినట్టుగా కానీ అక్కడ ఏం కనపల్లా. ఇక ఈ రాజుగారి తమ్ముడికి ఆత్రం ఎక్కువైపోయింది. ఆ దూర ప్రయాణం ఒక రాత్రి గడిచేంత. ఇక పొద్దున్నే వెళ్ళి అన్నగారితో చెప్పి తోమను బంధించి చెరఛేదనం చేయాలి, తను చేసిన మోసానికి.
ఇక ఈయన వెళ్తున్నాడు, రథాలు ఎక్కి గుర్రాలు వేసుకొని మంది మార్బలం వేసుకొని ఆతృతంగా వెళ్తున్నాడు. రాజుగారు సాయంత్రం భోజనం చేసి పడుకున్నారు. ఆ రాత్రి తమ్ముడు ఆవేశంగా వస్తున్నాడు, అన్న నిద్రపోతున్నాడు. ఆ నిద్రలో ఒక స్వప్నం, ఒక గొప్ప మహిమ కలిగిన పట్టణం, తేజోమానమైన వెలుగుతో ప్రకాశిస్తుంది. ఆ పట్టణం చాలా బిల్డింగులు ఉన్నాయి, మంచి నివాస స్థలాలు ఉన్నాయి. వాటి మధ్యలో ఒక అద్భుతమైన అంతఃపురం, వెలుగులతో విరజిమ్ముతున్న అంతఃపురం రాజుగారికి కనపడిందంట. అక్కడ ఒక పెద్ద ఆయన వచ్చి ఆ రాజుగారిని పేరు పెట్టి పిలిచి, ఇదిగో నీ మరణం తర్వాత నేను నీకు ఇవ్వబోతున్న నగరం, పట్టణం ఇదే, ఇవి దీన్ని తాళపు చెవులని ఆయన చేతికి ఇచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉలిక్కిపడి లేచి, రాజులు కదా, అర్థమైపోయింది. అంటే తోమా ఎక్కడో స్టెప్ వేరేది తీసుకున్నాడు, దేవుడు నాకు దాన్ని తెలియజేశాడని అర్థం చేసుకొని, రాజుగారు అర్థం చేసుకొని నిశ్చయపరుచుకున్నాడు. ఇంకా తోమాను పిలిచి, ఇంకా దానికి సంబంధించిన బ్యాలెన్స్ ఎంత ఉందో అది ఇచ్చేసి ఇంక అంతటితో ముగించుకుందాము, నా కొరకు దేవుడు సిద్ధపరిచాడని అర్థం చేసుకున్నాడు. ఇంకా రెడీగా ఉన్నాడు. తమ్ముడు వచ్చాడు, అన్నా మోసం జరిగిపోయిందన్నా, నాకంతా తెలుసులేరా. లేదన్నా నువ్వు అనుకున్నట్టుగా నాకంతా తెలుసు అన్న, ఒక్క రాయి నాకంతా తెలుసురా, మౌనంగా ఉండు. ఏమైంది? నా కొరకు దేవుడు పరలోకంలో గొప్ప నిర్మాణం చేసి ఉన్నాడు. హల్లెలూయా. తాను చెల్లించినటువంటి ఆ వెల, దానికి ప్రతిగా దేవుడు పరమందు నిర్మాణం చేశాడు. ఆ రాజుగారు మొదట మారు మనసు పొందాడు. అక్కడి నుంచి అదే ధనముతో కేరళకు వచ్చి పరిచర్య ప్రారంభించాడు. అక్కడ బ్రాహ్మణులు దేవుని మొదట నమ్ముకున్నారు. ఇదంతా ఎప్పుడు? మొదటి శతాబ్దంలో. అంటే ఈరోజు క్యాలెండర్ ఎన్నో సంవత్సరం? 2024 సంవత్సరం. ఇది జరిగింది ఎప్పుడు? 80వ సంవత్సరం, 81వ సంవత్సరం క్యాలెండర్లో జరిగింది ఇది. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చింది ఎప్పుడు? 19వ శతాబ్దం, అంటే 1900 సంవత్సరంలో. యేసుప్రభుని మన దేశంలో ప్రజలు నమ్ముకుంది ఎప్పుడు? అసలు అమెరికా వాడికి మనకేమైనా సంబంధం ఉందా? బ్రిటిష్ వాడికి మనకేమైనా సంబంధాలు ఉన్నాయా? ఎప్పుడో వచ్చాడు ఆయన శిష్యుడు, ఎప్పుడో భారతదేశంలో ప్రభు నమ్ముకున్నారు. ఆయన ఉనికి ఉంది మొదట్లోనే. ఆ ప్రభు అంటాడు, నేను నీకు స్థలమును సిద్ధపరుస్తాను, నీవు దాన్ని నిర్మాణం చేసుకో. ఎలా నిర్మాణం చేసుకోవాలి? ఈ భూమి మీద ఈ విశ్వాస జీవితంలో నువ్వు ఎంత విధేయతగా ఉంటావో, ఎంత నమ్మకంగా ఉంటావో, ఎంత పరిచర్య చేస్తావో, ఎంత సేవ చేస్తావో, నా కొరకు ఎంత ప్రయాసపడతావో, ఎంత నీ బలాన్ని వెచ్చిస్తావో, దాన్ని నేను పరలోకంలో మూటగట్టి నీకు అప్పచెబుతా. ఆమేన్, హల్లెలూయా. అందుకు తెక్కలోళ్ళై కాదు మందిరాలకి స్థలాలు రాసిచ్చేది. మందిరాలు కట్టుకోవడానికి, స్లాబులు వేసుకోవడానికి కొంతమంది ఇస్తూ ఉంటారు కదా, దాతృత్వం కలిగి. ఎందుకు ఇస్తారనుకున్నారు? వాళ్ళ డబ్బులే కాదు, ఎక్కువే కాదు, వారి పాపానికి ప్రతిగా పరలోకంలో గొప్ప బహుమానం పొందుకోవాలని. ఆమేన్. నశించిపోతున్న ఆత్మల కొరకు సువార్త ప్రకటించడానికి ఎందుకు మెళ్ళ వేసుకొని, చెప్పులతో తన్నించుకొని, కాళ్ళతో తన్నించుకొని, బూతులు మాట్లాడుతున్న మౌనంగా తలదించుకొని ఎందుకు వస్తున్నారంటే తిరిగి కొట్టలేక కాదు. పిల్లెంత దాని బొతికేంత, అదిగే రివర్స్ అవుతుంది 4 దెబ్బలు కొడితే. కుక్కెంత దాని బొతికేంత, అంతలో కారం బట్టి పడుతుంది. ఏం చేద్దామనో? ఉప్పు కారం తింటే మనకు రోషం ఉండదా? వాడు 4 కొడితే 1 కొట్టలేమా? కానీ ఎందుకు తలదించుకొని మౌనంగా ఉంటున్నావు? క్రీస్తు ప్రేమని ప్రకటించడానికి. అది కూడా ఎందుకు ప్రకటించాలి? పరలోకంలో నీ స్థలం, నీ మహిమ అధికం అవడానికి. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, ఈ భూమి మీద నువ్వేం చేసినా అది తుప్పే. నీ ఇష్టం వచ్చిన సిమెంట్ వాడు, ఎక్స్పైరీ డేట్ ఉంటుందా ఉండదా? ఎంత క్వాలిటీ అయినా కట్టు, ఎక్స్పైరీ డేట్ ఉంటుందా ఉండదా? బంగారానికైనా, బట్టలకైనా, ఇంటికైనా, దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. నిన్న నేను ఒక పోస్టర్ పంపించాడు ఒక బ్రదరు. మయన్మార్ అనే రాష్ట్రం, మన దేశంలోనే కదా, మన దేశమే కదా మయన్మార్. ఆ దేశంలో బాగా డబ్బు సంపాదించిన తన ధనవంతుడు, ఒక ధనవంతుడు. స్థలాలు, పొలాలు, బ్యాంక్ బ్యాలెన్స్లు, బంగారం, ఇక మనీ, నోట్ల కట్టలు, కొత్త 500 రూపాయలే. ఫోటో కూడా పెట్టాడు. ఈ టేబుల్ అంత సంపాదించాడు, ఇంటి నిండా పెట్టుకున్నాడు. పండుకొని ఆలోచన చేస్తున్నాడంట, నేను చనిపోతే ఇదంతా నాతో వస్తుందా? రాదు కదా, ఇదంతా వదిలేసి వెళ్ళిపోవాల్సిందే కదా. మరి ఏముంది ఇక్కడ అని పొద్దున్నే ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఆ రాష్ట్రంలో ఉన్న, ఆ పట్టణానికి సమీపమై ఉన్న పేదలందరికీ అనౌన్స్ ఇచ్చి, రండి, ఆ ధనవంతుడైన వాడు మీకు ధనాన్ని పంచాలని ఆశపడుతున్నాడని. ఇక ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరికి ఒక కాటేజ్ చేస్తున్నాడు, పనిచేస్తున్నాడు. ఇంత పెద్ద డబ్బు పేర్చి పనిచేసి
వాళ్ళందరూ ఆయన ముక్కుతున్నారు. నేను అనిపించింది ఆయనకు ప్రభు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ పరలోకం అయితే గుర్తుపెట్టినట్టున్నాడు. ఇది ఆయనతో రాదని ఆయనకు అర్థమైపోయింది. అందుకే ఈ భూమి మీద మనకి ఏది అవసరమో అది తీసుకొని, ఏది అవసరమో బంగారాలు కోటలు అందరికి ఇస్తాడా? ఏం చేసేవాడు ఇస్తాడమ్మా? నీళ్ళలో మునిగితే ఇస్తాడా? సాడీలు చెప్తే ఇస్తాడా? చెప్పండి. నా కాడానంది వాడి కాడ పని చేస్తే ఇస్తాడా? కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని దగ్గర, నమ్మకస్తులు ఉండాలి దేవుని దగ్గర. దేవుని కొరకు ఏదైనా చేసిన అనుభవము, ఆ హక్కు మనకు ఉండాలి. నువ్వు పరలోకంలో దాచుకున్న నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత నీకు తెలుసా? ఉందా? నాదైతే నా జీవితమే బ్యాంక్ చేసేసాడు. మొత్తం వడ్డీ అంతా మొత్తం లెక్క కట్టాల్సింది దేశం రకమైతే. నాదేమి లేదు. చేసిన ప్రతి అడుగు చేసిన ప్రతి పని దేవుని పనే. ఎస్, పరలోకం వెళ్ళినప్పుడు ఆయన ఎదుట నిలబడినప్పుడు, ఎందుకంటే ఇప్పటికే బట్టబయలు అయిపోయిందండి. దేవుని రాజ్యం నిజమని అందరికి అర్థమైపోయింది. తెలుసుకున్నారు దేవుని రాజ్యాన్ని గురించి. అందుకే వేలాది మంది ప్రజలు యేసయ్య వెనకాల ఎందుకు వస్తారు తెలుసా? దుర్మార్గులు, దుష్టులు దేవుడి మీద నిందేస్తున్నా, ఉమ్మేస్తున్నా, చెడ్డగా చిత్రీకరిస్తున్నా ఆయన ప్రేమలో లోపమంతా కనుగొనలేకపోతున్నారు. వెంబడిస్తానే ఉన్నారు. గర్వాపస్ అని అదని ఇదని ఆశ చూపించే లాగాలను చూస్తున్నా ఒక్కడు కూడా వెనకెళ్ళట్లా. ప్రాణం పోయినా పర్లేదు, చచ్చిపోతాం కానీ యేసయ్య వదలం. ఎందుకని? పరలోకంలో నీ మహిమ అధికం కావాలని. ఆమేన్, హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రతి స్థలమందున విజయోత్సవాలతో మమ్మల్ని ఊరేగిస్తున్న దేవుడు. ఎక్కడరా పౌలు నిన్ను ఊరేగించింది? ఏ ఊరు పోతే ఆ ఊరు అంటున్నారు కదా పడేసి. ఒకసారి కొడితే పౌలు గారిని నోటమట్టి రక్తం పడి, నీళ్లు గారిపోతూ, కళ్ళన్నీ మూతపడిపోయి చచ్చిపోయిన వాడి వల్ల పడ్డాడంట. చచ్చినట్టున్నాడు రా, తీసుకెళ్ళి ఊరి బయట ఏంటని కాలికి తాడు కట్టుకొని ఈడ్చుకొని వెళ్ళారంట. ఎట్లా? కుక్కను లాగినట్టు. ఈ పంత దొరకపోయింటే దొరకపోదా కదా? ఎంత దారుణమైన గాయాలంటే మరలా దెబ్బలో నుంచి లేచి అంటాడు, ప్రతి స్థలమందున ప్రభు మమ్మల్ని విజయోత్సవాలతో ఊరేగిస్తున్నాడు. ఎందుకన్నాడు ఆ మాట అంటే, ఇందుకే అక్కడ ఏడవబడ్డాడు కాబట్టి, అక్కడ గాయపరచబడ్డాడు కాబట్టి పరలోకంలో తన మహిమ అధికం చేసుకున్నాడు. హల్లెలూయా. నేను పొద్దున ప్రతి నిందకి, ప్రతి కష్టానికి, ప్రతి గాయానికి, ప్రతి కన్నీళ్ళకి ఆయన లెక్క కట్టి నీకు ఇస్తుంటాడు దేశ రక్తం. హల్లెలూయా. అప్పుడు మనం ఈ భూమి మీద అంత సుఖమే. ఏమండి? ఈ భూమి మీద మనం అంత సుఖమే కోరుకున్నాం. కష్టమే వద్దు ప్రభా, కష్టం నా కాంపౌండ్ దాటకూడదయ్యా, రోగం అసలు నా ఈ దరిదాపులోకి రాకూడదయ్యా. ఓకే, ఐ విల్ బ్లెస్ యూ. కానీ మహిమ రాదు. దేవుడు ఇస్తాడు. నేనంట ఒక చిన్న సమస్య రాగానే కన్నీళ్లు పెట్టి ఏడవడం కంటే ఒక ఆత్మను సంపాదించడం కోసం ఏడిస్తే నేను ఇంకా ఎక్కువ ఆశీర్వదిస్తాను. సమస్య ఏముందండి? కడుపు నొప్పి వచ్చింది, ప్రార్థన తగ్గిపోద్ది. ఇంకా అవకాశం ఉంది మనకి. సరే, నువ్వు అంత ఓపిక, అంత ఓర్చుకునే సామర్థ్యము, దేవుని కొరకు నిరీక్షించే దైవిక స్వస్థత అనుభవం లేదా? ఒక ట్యాబ్లెట్ వేసుకో, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళు, బాగా చేస్తాడు. ఇంకా కుదరలేదా? ప్రభు పాదాలు పెట్టుకో, నిశ్చయంగా బాగైపోతావు. కానీ దాన్ని భరించినప్పుడు దానికి ప్రతిగా దేవుడు రెట్టింపు కనిపిస్తాడు. అందుకే నేను బతిమాలు చెప్పేది, అమ్మా అత్తలు, కోడలు, తోడుకోడలు, అన్నదమ్ములు గైగైన కుక్కలు కొట్టుకున్నట్టు ఈ కుక్క ఈ వీధులకు ఎందుకు వచ్చాడు? పనికి వెళ్ళాలా? ఈరోజు ఆదివారం వచ్చావా అని ఓ నాయన ఎగిరిగిరి కొట్టుకుంటే ఆ రకంగా కొట్టుకోవద్దు. ఎందుకని? నీకు నిందించిందా, అవమానం వచ్చిందా, ఒక మాట అనిందా, క్షమించి ప్రార్థన చేయి. దానికి ప్రతిగా దేవుని రాజ్యంలో బహుమానం. ఈ భూమి మీద తగాదైపోయామనుకో, ఇంకేమంతా చెల్లు బహుమానం ఏది? అందుకే దేవుని వాక్యంలో రాయబడింది. మళ్ళా చెప్తాను వినండి. యేసయ్య మనకు పరలోకంలో స్థలం మాత్రమే ఇస్తాడు, ఇల్లు కట్టుకోవాల్సిన బాధ్యత మందే. ఇల్లు ఎలా కట్టబడుతుంది అంటే, గత కాలంలో మీకు చెప్పాను, ఒక్కొక్క ఆదివారం దైవజనుడు ఒక్కొక్క విధంగా సంఘాన్ని అలంకరిస్తాడు, సంఘాన్ని కడతాడు. రాత్రి కూడా చదివాడు, సజీవమైన రాళ్ళమై
ఆయన కొరకు దేవాలయముగా మనము, ఆత్మ సంబంధమైన ఆలయముగా మనం కట్టబడుచున్నాము. ఎలా కడతాడు? నేను చెప్పాను, ఈ వారము ఈ లెంటర్ లెవెల్ కడుతున్నాను అనుకో, వచ్చే వారము ఆ పై కడతాను, ఆ పై వచ్చే వారం ఆ పై కడతాను, ఆ పై వచ్చే వారం ఇదొక స్లాబ్ అదొక స్లాబ్, వారానికి ఒక స్లాబ్, వారానికి ఒక ఫ్యాను, వారానికి ఒక లైట్, అలా వేస్తున్నాను అనుకో. ఏ రోజైనా ఇవన్నీ వచ్చినప్పుడు దీనికి ఒక సంపూర్ణత వస్తుంది. అర్థమవుతుందమ్మా? ఇవన్నీ చక్కగా కట్టినప్పుడు సంపూర్ణంగా మందిరము, ఫ్యాన్లు అన్నీ ఉన్నాయి, లైట్లు అన్నీ ఉన్నాయి, బాగున్నాయి అని మీకు అర్థమవుతుంది. ఎక్కడైనా ఒక ఫ్యాన్ కొరత అయిందనుకో మీకు ఏమనిపిస్తుంది? ఆడొక్క ఫ్యాన్ ఉంటే బాగుండే అనిపిస్తుంది అనిపిదా? క్రమంగా లేకపోతే మనకు ఖచ్చితంగా అది కూడా ఆడుంటే బాగుండే అనిపిస్తుంది. కానీ నీ విశ్వాస జీవితంలో దేవుడిచ్చే ఆ మహిమ కలిగిన అనుభవాలు, అలంకరణలో ఏదైనా ఒకటి కొరత అయితే నువ్వు కొదువుగానే ఉంటావు. ఆ రోజు షూషాను కోటలోకి ఒక పిలుపు వచ్చింది, అమ్మా రాజుగారికి భార్య కావాలి, దేశంలో ఉన్న కన్యకలందరినీ పిలవండి. విస్తారమైన కన్యకలు వచ్చారు. ఎక్కడికి? అంతఃపురంలోకి. 6 నెలలు వారిని అంతఃపురంలో ఉంచి కనిపెట్టాడు రాజు. ఎన్ని నెలలు? దేవుడేమో 6000 సంవత్సరాలు కనిపెట్టాడు, రాజు ఏమో 6 నెలలు కనిపెట్టాడు. ఈ 6 నెలల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క హేగే, ఒక్కొక్కరికి ఒక్కొక్క దైవజనుడు అప్పగించబడ్డాడు. జాగ్రత్తగా వినండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దైవజనుడు అప్పగించబడ్డాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అమ్మాయి ఇదిగో ఈ సబ్బుతో స్నానం చేయి, ఇదిగో ఈ పౌడర్ పోసుకో, ఇదిగో ఈ క్రీమ్ రాసుకో, ఇదిగో ఈ చీర కట్టుకో, ఇదిగో ఈ మేకప్ వేసుకో, ఇదైతే బాగా కనపడతావు, బాగా అందంగా మారిపోతావు, తలకి రంగు వేసుకో, కాళ్ళకి వేసుకో, ఈ బంగారు నగలు పెట్టుకో, ఈ వస్త్రాలు కట్టుకో అని అలంకరిస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఇచ్చిన ఆఫర్ ఏంటి తెలుసా? మీ ఇష్టం, మీరు ఏం తింటారో తినండి, ఏం కట్టుకుంటారో కట్టుకోండి, ఏదైనా వాడుకోండి. ఎట్టకేలకు చివరిలో రాజుకు మీరేమవ్వాలి? నచ్చాలి, మెచ్చాలి. కానీ ఎస్తేరు అందరితో పాటే ఉంది. కానీ చివరికి రాజు ఎస్తేరును మాత్రమే అంగీకరించాడు. హల్లెలూయా. మరి మిగతా వాళ్ళందరినీ ఎందుకు అంగీకరించలేదు? మిగతా దైవజనులు ఎందుకు చేయలేకపోయారు? మిగతా సంఘాలు ఎందుకు ఒప్పించలేకపోయాయి? అంటే అర్థం ఏంటంటే మిగతా సంఘాలు వారి ఇష్టాన్ని నెరవేర్చుకున్నాయి. పాస్టర్ గారు అంతెందుకులే, మనం జాగ్రత్తగానే ఉంటాంగా, మీరు అంత గట్టిగా చెప్పమాకలే, అంతేనా? సరేలే నేను తట్టలేదు, సరే. ఒప్పించుకోలేకపోయాయి. పాస్టర్ గారు మన బోధట కాదు, ఇట్లా పలానా ఎటు చేస్తున్నారు, పలానా ఎటు చేస్తాం, మనం అటు చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడికి స్థలం లేదు, స్వచిత్తానికి, సొంత నిర్ణయాలకి. మా కులం ఏమంటుంది? మా కులం ప్రకారం వాదం. మా మతం ఏమంటుంది? మా మతం ప్రకారం వాదం. ఈ ప్రాంతంలో ఉన్న ఆచారం ఇలా చేద్దాం. ఎందుకంటే నన్ను చాలామంది అడిగారమ్మా, పాస్టర్ గారు పలానా రోజు పెళ్లి చేయాలా అన్నాడు. పలానా రోజే ఎందుకు అన్నా అంటే ఆ రోజు మంచి రోజు అంటా అన్నా. నేను చెయ్యను, దండం పెడతా అంత మాకనగా ఆ రోజే చెయ్యగా. ఏం ఆ రోజు ఏంటి ప్రత్యేకత? ఆయన అడిగాము, డేట్ చెప్పాడు, అందరు చెప్పుకున్నామా. ఇప్పుడు కాదంటే పరుగు పోతే దండం పెడతా సరే ఇంత ప్రతిమలుతున్నారు కదా, చేద్దాం నిర్ణయం తీసుకుని ఆడిపోతే ఇక్కడ మొత్తం వ్యవహారం అంతా అదే. వాళ్ళు ఏం చేస్తారు అదే చేస్తారు. పూజారి పిలుచుకుని నన్ను పెట్టారు, బతులాడుతున్నాడు చేయమని. నేను చేయను బాబు, ఇది శాపం, వద్దు అంటే ఆయన అంటాడు, ఇదిగో మా ఎన్ని అట్టే జరిగినాయి. కాబట్టి ఏదో కూడా నీకు చెప్పినోడు చక్కగా చెప్పలేదు, బైబిల్ అలా లేదు, మనం అటు చేయకూడదు, వద్దు అంటే లేదు అదే చేయాలి. అలాంటి కన్యకల్ని, అలాంటి విశ్వాసుల్ని, అలాంటి సంఘాలని దేవుడు ఎన్నుకోడు. ఆమేన్. సంఘం ఎప్పుడైతే హేగే అలంకరణ తప్ప వేరొక అలంకరణ కోరదో ఆ సంఘాన్ని దేవుడు అంగీకరిస్తాడు. చప్పలు కొడతారా గట్టిగా? దేవుడికి ఆమేన్. అంటే ఎస్తేరు అనిందంట హేగే దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు ఏం చెప్తే చేస్తా, నేను రాజుకు నచ్చాలంతే. ఆ హేగేకి తెలుసు రాజుకి ఏమి ఇష్టమో, రాజు ఎలా ఉంటే కోరుకుంటాడో ఆయన తెలుసు. ఎందుకంటే 24 గంటలు రాజు గ్రంథాన్ని చదువుతుంటాడు, 24 గంటలు రాజుతో ధ్యానం చేస్తుంటాడు, 24 గంటలు రాజు మనసును పెనవేసుకొని బతుకుతుంటాడు. కనుక ఈ హేగేకు తెలుసు రాజు ఏ సంఘాన్ని కోరుకుంటాడో, ఏ విశ్వాసం ఆశపడతాడో అది సంఘంలో రావాలి.
ఎవరైతే ఆ మాటలు విని అంగీకరించి అలాగో సిద్ధపడతారో వారిని దేవుడు అంగీకరిస్తాడు. తప్పని గట్టిగా దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాంటి విశ్వాస జీవితం మీకుందా లేదా పరీక్షించుకోండి. ఇప్పుడు రేపు పరలోకం పోగానే నాకేంది గుడిసిచ్చిందంటే నువ్వు అంతే చేసావు. ప్రభా భూమి మీద నా ఇల్లు చూసావా? ధోని ఇల్లు చూడడానికి వెహికల్స్ పెట్టుకొని వెళ్తారంట. మహేంద్ర సింగ్ ధోని ఇల్లు చూడడానికి ఏదో తాజ్మహల్ లాగా పెట్టుకొని వెళ్తారు. ఎందుకంటే అట్లా కట్టాడంట. భూమి మీద నా ఇల్లు చూసావా? ఎక్కడ చూసుకో నీ ఇల్లు ఎట్టుందో. అది ఎన్ని రోజులు బతుకుతావు ఆ ఇంట్లో? 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50. అంతకు మించి ఎక్కువ ఆయుష్కాలం లేదు ఆ ఇంట్లో. ఒకవేళ నువ్వు 100 ఏళ్ళు బతికినా ఆ ఇంటికి పెంకులు రాలిపోతాయి, నెరలు వస్తాయి, బేట్లు వస్తాయి, పెయింట్ ఊడిపోద్ది. నెరవులకు వేసినా ఏసిన పెయింట్ వేసినా. కానీ పరలోకంలో మనకిచ్చే ఇల్లు శాశ్వత కాలం. తుప్పు రాదు, పాడైపోదు, చెదరిపోదు, చెరగదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వేమైనా దాన్ని ఏమంటారు, ఆ ప్యాచ్ వర్క్, రీమోడలేషన్ చేయడానికి కుదరదమ్మా. అక్కడ కుదరదు. నువ్వేం చేసినా ఇక్కడ. అందుకే నేను పదే చెప్తా, నీ ఇంట్లో చేసుకునేది పని, దేవుని మందిరంలో చేసేది పరిచర్య. అర్థమైందా? తేడా అర్థమైందా? అది శ్రద్ధగా చేసేవాడు ఐశ్వర్యంగా మారుతాడు. యెహోవా కార్యము శ్రద్ధగా చేయగలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అవుతాడు. నీ ఇంట్లో నువ్వు ఎంత కష్టపడ్డావు నాకెందుకు? నా ఇంట్లో ఎంత కష్టపడ్డావు? నా దేవుని మందిరంలో నువ్వు ఎంత కష్టపడ్డావు? దేవుని వాక్యం కొరకు నువ్వు ఎంత ప్రయాసపడ్డావు? నశించిపోతున్న ఆత్మల కొరకు ఏం చేసావు? నా ప్రాణం ఉంది నశించిపోతున్న ఆత్మల్లో. వారిలో ఉన్న ఊపిరి ఎవరిది? నా పక్క దేవుని మందిరాన్ని ఎరగని వాళ్ళు ఉన్నారు, దేవుని తెలుసుకునే వాళ్ళు తిరుగుతున్నారు. వారిలో ఉన్న ఊపిరి ఎవరిది? దేవుడిదేగా. మరి వాళ్ళందరూ దారి తప్పిపోతున్నారే, రేపు నరకానికి వెళ్ళిపోతారే. వారిని రక్షించాలన్న సంకల్పం నీకు ఉండాలి. కనీసం నీకు ఆ తపన, ఆ పరిస్థితి లేనప్పుడు అలా తపన పడి ఎవరైనా మీటింగ్ పెడితే, ఎవరైనా వాక్యం చెప్తే, ఎవరైనా ఆత్మలు రక్షిస్తే వాళ్ళకి సహకారంగా అయినా ఉండాలంట. అందుకే పౌలు అంటాడు, క్లెమెంతో నాకు సహకారంగా ఉన్నారు కనుక మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. మనం ఇల్లు కట్టుకోవాలంటే ఆ ఇంటికి మెటీరియల్ ఇక్కడే నువ్వు సిద్ధపరచుకోవాలి. నువ్వెన్ని కన్నీళ్ళు గారుస్తావో ఆ ఇంటికి అంత క్యూరింగ్ అయిపోద్ది. నువ్వెంత మోకాళ్ళు వేస్తావో ఆ ఇల్లు అంత బలమైన పునాదులు వేయబడుతుంది. నువ్వెంత దేవుళ్ళు ఆనందిస్తావో ఆ ఇంట్లో సర్వ సంపదలు దేవుడు ఏర్పాటు చేస్తాడంట. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన తెలివి చేత ఆమె. హలో, మన ఇల్లు ఎలా కట్టబడుతుందంట? జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుందంట, వివేచన వలన అది స్థిరపరచబడుతుందంట, తెలివి వలన ఆ ఇల్లు రమ్యముగా సర్వ సంపదలతో. హలో, నేను వాక్యం మాత్రమే చెప్పి ముగిస్తా. మీతో నాకెందుకు వచ్చిన గొడవ? నిన్న జడేసుకోమని చెప్పినందుకు నా మీదకి ఎంత లేచారు. జడలు వేసుకుంటే నా ఉద్దేశం ఏంటంటే, మీ ఇద్దరు ప్రభు నమ్ముకున్నారు, భార్య భర్త. ఇంకా మీకు మేకప్లు ఎందుకు? మేకప్ ఉన్నా నీ భార్యే, పట్టకుండా అయినా నీ భర్తే. ఇంకా దానికి మేకప్లు ఎందుకు? ముడేసుకొని జాగ్రత్తగా మందిరానికి రండమ్మా, జడలల్లో కొన్ని సోకులు మనకి ఎందుకమ్మా, టైం వేస్ట్ అమ్మా అన్నందుకు. అబ్బబ్బబ్బబ్బా, ఆ మాటలు చెప్పే కదలండి. దెబ్బకి ఫోన్ కూడా సైలెన్స్లో పెట్టుకున్నా, వాళ్ళ దెబ్బకి తట్టుకోలేక. పాస్టర్ గారు, నువ్వు ఎందుకు ఆ దృష్టితో చూస్తున్నావు? నేనా? అసలే నా కళ్ళు ఎవరు నాయన? నేనే దృష్టితో చూస్తా? మంచిగా ఉండమని చెప్తా. నేను చెప్పే వాక్యము వాడికి అర్థమైంది అంటే వాడికి ఇంకా తీరలా, అది తీరక నా మీద పడుతున్నాడు. అట్లా నాకెందుకు వచ్చిన గొడవ? ఇప్పుడు తెలివితో ఇల్లు ఏమవుద్దంట? వివేచనతో స్థిరపరచబడును, తెలివి చేత రమ్యమైన సర్వసంపదలు తెలివితో. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళామా, వెళ్ళటమే టానిక్ సీసాలు, కొబ్బరి నూనె సీసాలు, మొత్తం కిటికీలు కనపడతాయి. కిటికీలోనా? అవి ఎక్కడ ఉండాలి? సెల్ఫ్లో ఉండాలి. అర్థమైందా? ఒక ఆమె దుప్పటేసి మంచం వేసింది, ఆ మంచంలోని ఎంటుకలన్నీ, నెత్తిదువిన ఎంటుకలన్నీ దాంట్లో పెట్టింది.
ఆ ఎంటుకలు పెట్టుకుందానిక ఏం తెలివితేటలు అయ్యి చెప్పండిలే. సరే ఇల్లు చిన్న ఇల్లు జాగ్రత్తగా ఉంది, చిన్న సెల్ఫ్ కట్టుకుంది, దాంట్లోనే ఒక ఆమె ఇంటికి వెళ్తే ఒక చెక్క కొట్టుకొని గ్లాసులు అన్ని దాంట్లో పెట్టుకుంది, ఒక చిన్న గూడేసుకొని దాంట్లో బట్టలు నీట్గా మడత పెట్టుకొని జాగ్రత్తగా ఉంది. ఒక ఆమె చర్చికొచ్చేటప్పుడు మాత్రం అబ్బా సౌందర్యం వచ్చినట్టు అవుతుంది, మామూలుగా రాదు. ఇంటికి వెళ్తే మొత్తం ఒక తాడు కట్టి ఈ పక్కకి బొంతలు దుప్పట్లు టవళ్ళు పంచెలు వేసింది. వేసిన ఊరుకుందా కరెక్ట్ కుర్చీ ఆన్ వేసింది, కూర్చో అని. పోయి ఆడ కూర్చుంటే లంగా బొందు నా ముఖం తగులుతుంది. నేను ఇట్టను, అది మళ్ళీ అడి తిరిగి వచ్చి ఎడకు తగలను. మాస్టర్ గారు తగులుతుంది, లంగా లాగటం దుప్పటి అది తెగి తాడు తెగి నా నెత్తిన మళ్ళీ. తెలివితేటలు ఇంటిని రమ్యముగా పెట్టుకుని తెలివితేటలు కలిగిన అక్క. ఇవన్నీ చెప్పాను, అవన్నీ నీకు ఎందుకు పాస్టర్ గారు, నువ్వు వాక్యం చెప్పరాదా? మరి తెలివితేటలు ఎప్పుడు రావాలి నీకు? ఇల్లు తుడుచుకొని బాత్రూమ్ కట్టుకొని ఇల్లు శుభ్రంగా పెట్టుకొని అది చెప్పాలా? అది బైబిల్లో ఉందమ్మా వాక్యం. అది కూడా తెలివి వలన ఆ ఇల్లు రమ్యముగా ఉంటుందంట. స్వామిరోళ్ళ ఇల్లు జిడ్డుగా ఉంటుంది, కంపు కొడుతుంటుంది. అవన్నీ నాకెందుకని వాక్యం చెప్పి ముగిస్తా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకేం సంబంధం లేదు, తల్లులారా వందనాలమ్మ మీ అందరికీ. తెలివి, జ్ఞానము, వివేచన. పరలోకంలో దేవుడు మన కొరకు కట్టబోయే ఆ ఇంటికి నువ్వు ఈరోజు ఎంత చందా చేసావో, ఎంత కానుకేసావో, ఎంత పరిచయం చేసావో, ఎంత ప్రార్థన చేసావో, దేవుని కొరకు ఏం త్యాగం చేసావో వాటన్నిటికీ లెక్క కట్టుకుంటాడు దేవుడు. అన్యాయస్తుడు కాదు. మరలా చెప్తున్నా, ఆయన సన్నిధిలో ఒక కట్టి పుల్ల తీసి పక్కన వేసినా కూడా లెక్క కడతాడు. నువ్వు చీపురు పట్టుకొని నూడిస్తే నీ కూలి ఇవ్వకుండా పోతాడా? నీ జీతాన్ని మర్చిపోయే దేవుడు కాదు నా ప్రభు. ఆయన కోరుకునేవాడు కాదు, రుణం ఉంచుకునే దేవుడు కాదు. ఆయన అసలు అన్యాయము చేయటం అసంభవమైనది వాక్యంలో. అలాంటి దేవుడు నీ కష్టానికి నీ త్యాగానికి ప్రతిగా ఇహమందు పరమందు నా దేవుడు ఇస్తాను నీకు. ఆమేన్. అయితే ఆ పరలోకంలో కట్టుకునే ఆ ఇల్లు, పరలోకంలోని ఆ ఇల్లు ఎలా కట్టుకోవాలి, ఎలా స్థిరపరచుకోవాలి, ఎలా రమ్యముగా మార్చుకోవాలంటే 3 మాటలు చెప్పాడు. తెలివి, జ్ఞానము, వివేచన. జ్ఞానము అనేది సాక్షాత్తు మన ప్రభు అయిన యేసు. సామెతల పుస్తకం 8వ అధ్యాయంలో చదివితే జ్ఞానము ఘోషించుచున్నది, నడివీధుల్లోకి వచ్చే కేకలు వేయుచున్నది అంటాడు. చాలండి. జ్ఞానము అంటే ఎవరు అంటే మన ప్రభు అయిన యేసు. చేతులు చాపి దినమెల్లా ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మిమ్మల్ని కాపాడుతాను, మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్తున్నాడు. జ్ఞానం కలిగిన దేవుడు చెప్తున్నాడు. ఆ జ్ఞానాన్ని నువ్వు గుర్తుపట్టాలి. ఇంతకి ఏంట్రా జ్ఞానం అంటే 9వ అధ్యాయం 10వ వచనంలో మీరు చదివితే, సామెతల పుస్తకం 9వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా యందు భయభక్తి కలిగి ఉండటమే. ఎస్, నువ్వు జ్ఞానము కలిగి ఉన్నావు, నీకు జ్ఞానం ఉంది, జ్ఞానమే నీ ఇంటిని కడుతుంది. హలో, జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుంది. మరి నీ జ్ఞానం ఉందా? నాకెందుకు లేదు, నా తెలివితేటలు మా ఇంట్లో మా వంశంలో లేవు. జ్ఞానం ఉంటే ఏమవుతాడంట? యెహోవా యందు భయభక్తి కలిగి ఉండటమే జ్ఞానం. జ్ఞానానికి మూలం. నీకు భయం ఉందా దేవుడంటే? భక్తి ఉందా? నీకుందా? నీ పిల్లలకుందా? ఆ తర్వాత తరానికి వస్తుందా? నీకే భయం లేదు, నీ పిల్లలకి అట్ట వస్తుంది అంటే దాని అర్థం భయభక్తి కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం. భయభక్తి ఈజ్ ఈక్వల్ టు జ్ఞానం. ఇప్పుడు చెప్దాం, నీకు భయభక్తి లేదు అంటే దాని అర్థం ఏంటి? నీ జ్ఞానం లేదు. నీ జ్ఞానం ఉంటే గడగడ వణుకుతో యెహోవా మందిరంలో అడుగుపెట్టినప్పుడు. నీకు భయం ఉంటే పాపము చూడడానికి, పాపం మాట్లాడడానికి, దోషము నీ తలంపులో రావడానికి గజ వణుకుతో. బుద్ధి జ్ఞానం లేకే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు, కంటికి చూపుకు నచ్చినట్టుగా పోతున్నావు, హృదయాన్ని గోచరం వచ్చినట్టుగా చేస్తున్నావు. ముక్కలుగా కైమ కొడతాడు దేవుడు రేపు. జోక్ కదని చెప్తుంది. ఐఎమ్ వెరీ సీరియస్. బాలకృష్ణ సీరియస్ మ్యాటర్ కాదు. జోక్ అనుకున్నావా భక్తి? తమాష అనుకుంటున్నావా బైబులు? ఈ త్యాగాలు, ప్రాణ త్యాగాలు మణిపూర్లో ఎంతమందిని ఊచకోత కోశారు. ఒక్క మాట జై శ్రీరామ్ అంటే వదిలేసేవాళ్ళు తెలుసా?
నిలబడ్డారండి, భయభక్తి కలిగి నిలబడ్డారు దేవుని కోసం. పీకలు కోస్తున్న తలకాయలు బద్దలుగా పగలగొడుతున్నా సరే దాన్ని చూసిన ప్రజలు కూడా కన్నీళ్ళు విడిచారు తప్ప ఆయన యందు భయభక్తిని వదల్లా. అది జ్ఞానం. రాత్రి కూడడం జరిగింది, కాలు చెప్పి పండుకోపోతే రావచ్చుగా. అంత దూరం నుంచి వచ్చి ప్రార్థన చేస్తున్నారే, ఏం వాళ్ళకేం కాంట్రాక్ట్ తీసుకున్నారా? వాళ్ళు ఏమన్నా దేవుడికి చుట్టాలా? మళ్ళీ వచ్చి అన్నయ్య నా కుటుంబం ఇస్తా, నా పిల్లలు ఇస్తా, నా ఒళ్ళు ఇస్తా, నా భార్య ఇస్తా, నా కుటుంబం ఎందుకమ్మా అంటే నేను చెప్తున్నా, మీకు అర్థం అవటాన్ని చెప్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానంతో నీ ఇల్లు కట్టుకో. ఎట్లా కట్టుకుంటావు? దేవుని యందు భయభక్తి కలిగి బతికితే నీ ఇల్లు ఆటోమేటిక్ కట్టబడుతుంది. ఇప్పుడు చదువుకున్న మాట అదేగా, యెహోవా యందు భయభక్తి కలిగి ఉండటమే జ్ఞానం. ఇంకా మీరు కీర్తన పుస్తకంలోకి వెళ్తేనండి అక్కడ స్టార్ట్ అవుతుందండి యెహోవా యందు భయభక్తుల గురించిన ఆశీర్వాదం. మామూలుగా ఉండదండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు 128వ కీర్తన మొదటి వచనం నుంచి చూస్తే త్వరగా చదవండి. 128వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు, వారి కష్టార్జితం అనుభవిస్తారు. వారు ధన్యుడు, వాడికి మేలు కలుగుతుంది. నీ లోగిట నీ భార్య నీకు లోబడుతుంది. నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిగా మారుతుంది. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు రేక్కంపలాగా తయారవ్వరు నాయనా. వాళ్ళందరూ భయభక్తులు కలిగి నీకు లోబడతారు. చదువు. దేవుని రాజ్యంలో నుంచి దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవితకాలం అంతా. ఆమేన్, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి జీవితంలో కలిగే మేలులయ్యే. కుటుంబాన్ని ఇంటిని కట్టుకోవడం అంటే ఏంటంటే జ్ఞానం. అంటారు ఆ పిల్ల జ్ఞానం కలిగిందిరా. అయితే అందుకే 4 జల్లు వేసి 4 రంధ్రాలు పెట్టి, ఏమ్మా దేవుడు గాలి రావడానికి ఈ పక్క ఒక రంధ్రం ఈ పక్క ఒక రంధ్రం పెట్టాడుగా, మళ్ళీ 7 రంధ్రం ఎందుకు? ఆక్సిజన్ పైప్ వేసుకుంటావా? వినపడ్డానికి ఈ పక్క ఒక రంధ్రం ఈ పక్క ఒక రంధ్రం పెట్టాడుగా, ఏడొకటి సరిపోలే ఆమెకి. ఆ మధ్య కెన్యాలో సువార్త చెప్పడానికి వెళ్తే నేలక బద్ద కూర్చుంట వాడికి. ఆడబెట్టుకోండి. ఒక ఆమె ఈ పక్క రంధ్రం సరిపోలేదు, దీనికి కూడా వేసుకుంది, ముక్కు గేదెలకు వేసినట్టు. జ్ఞానవంతురాలరా అబ్బా, అందుకే అన్ని బొక్కలు పెట్టించింది. ఆ జ్ఞానం కాదు, భయభక్తులు కలిగిన దేవుని యందు భయభక్తులు కలిగిన జ్ఞానం. ఆ జ్ఞానం నీ ఇంట్లో ఉంటే పరలోకంలో నీళ్లు కట్టబడుతుందంట. హలో, అక్కడ నీకు స్థలమే దేవుడిచ్చేది. ఇల్లు నువ్వే కట్టుకోవాలి, నీ చేతుల్లోనే ఉంది. ఎవరైతే పరలోకానికి రావాలని ఆశపడుతున్నారో వారందరికీ దేవుడిస్తున్న ఇన్విటేషన్. స్థలము నేను సిద్ధపరుస్తా నా పిల్లలుగా. జగనన్న ఇచ్చినట్టు 1.5 సెంటు ఇస్తాడో, 4 సెంట్లు ఇస్తాడో, 10 సెంట్లు ఇస్తాడో, ఎకరా ఇస్తాడో, 10 ఎకరాలు ఇస్తాడో, అది ఇంకా నీ కష్టార్జితాన్ని బట్టి నీ భక్తిని బట్టి ఉంటుంది. నాకు తెలీదు. ఆ స్థలంలో ఎలా నువ్వు కట్టుకుంటావో అనుకుంటావు కదా. చిన్న ఇల్లు అయిపోయింది, ఇరుకైపోయింది. పాస్టర్ గారు ఎప్పుడంటే ఒక రూమ్ కట్టావు, అందరు దీంట్లో పడి ఉంటావు, లోపలికి రాలేము బయటికి రాలేము అని. ఈ భూమి మీద కాదు, రేపు రా పరలోకం చూపిస్తాను ఆ ఇల్లు ఎలా ఉంటుందో, నువ్వు ఎలా కట్టుకుంటావో, దాని కొరకు ఏం వెచ్చిస్తావో నాకు తెలీదు. నీ చేతిలో ఉంది. జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది. ఇంకా 118, 117వ కీర్తన చదివితే, నూట 15వ కీర్తన 11వ వచనంలో కూడా, యెహోవా యందు భయభక్తులు కలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచండి, ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నిన్ను మర్చిపోడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలును ఆశీర్వదించేవాడు, అహరోను వంశస్థులను ఆశీర్వదించేవాడు, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని అందరినీ యెహోవా ఆశీర్వదించును. భయభక్తే జ్ఞానం. జ్ఞానం లేనివాడు దేవుణ్ణి తోలనాడతాడు. జ్ఞానం లేనివాడు దేవుణ్ణి తక్కువ చేస్తాడు. జ్ఞానం లేనివాడు దేవుని మందిరాన్ని, పరిచర్యని, సేవని, సభల్ని, కోటాల్ని నిర్లక్ష్యం చేస్తాడు. జ్ఞానం లేనివాడు. జ్ఞానం ఉన్నవాడైతే వాటి కొరకు ప్రయాసపడతాడు. భూమి మీద సంపాదించుకుంటే జీతమే కూలి వస్తుంది. పరలోకం కొరకు సంపాదిస్తే అది రాయల్ ఇన్కమ్. హల్లెలూయా. దావీదు ఒక్కడు చేస్తే
దెబ్బకు బద్దలు చేశాడు దేవుడు రాజ్యాన్ని దావీదు కోసం. సొలొమోను, యెరోబోము, రెహబాము మొత్తం సింహాసనాన్ని సదాకాలం స్థిరపరిచాడంట యేసుప్రభు దాకా. ఒక్కడు భయభక్తి కలిగి ఉంటే వంశానికి వచ్చేసింది. మరి ఈరోజు చూడండి, తల్లిదండ్రులు వస్తారు కానీ పిల్లలు రాలేరు. చెప్పుకుంటారు, మీ అమ్మ బాగా భక్తి చేసిందిరా, మీ నాన్న బాగా సేవ చేశాడురా, ఎందుకురా నీకు ఈ కర్మ. ఈ మధ్య ఓ పాస్టర్ గారు అక్క చెప్తుంది, పాస్టర్ గారి కొడుక్కి డీజే కొనిపెట్టిండంట. ఎందుకయ్యా, చెడిపోతున్నాని. నీ కొడుకే నువ్వు చెప్పుకొని బాగు చేసుకోలేను, ఇంక సంఘానికి ఏం చెప్పి బాగు చేస్తావు. సరే కొనిచ్చేవాడు ఏదైనా కీబోర్డ్ అన్న కొనిస్తే బాగుండు, వేసుకుని పాటలు వేసుకుని తిరిగావు. డీజే కొనిపిస్తే నువ్వు చెడింది కాక ఇంక 10 మంది చెడగొట్టమనే. డీజేలో ఏం జరిగింది? తాగి తందనాలు తలకాయలు పాల్గొట్టుకునేదేగా, అదేగా. చూడండి, జ్ఞానము కలిగి కాపురం చేయండి, జ్ఞానం కలిగి ఇల్లు కట్టుకోండి, జ్ఞానం కలిగి విశ్వాస జీవితంలో బతకండి. జ్ఞానము అంటే యెహోవా యందు భయభక్తి కలిగి ఉండటమే. నేను లోపలికి వెళ్తే చాలా దూరం పోయిద్దండి, త్వరగా ముగిస్తున్నా. భయభక్తి కలిగి ఉండటం అంటే దేవుని మందిరానికి రావడం, దేవుని మందిరంలో సరి చేసుకోవడం, దేవుని మందిరంలో యథార్థంగా బ్రతకడం, దేవుని మందిరంలో భయభక్తి కలిగి ప్రార్థన అనుభవాలు ఉండడం. ఇది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం, ఇది జ్ఞానం. రెండో మాట ఏంటి? కంటిన్యూ 9-10 చదవమ్మా. సామెతల పుస్తకం 9వ అధ్యాయం 10వ వచనం. పరిశుద్ధ దేవుని గురించిన వివేచనయే వివేచనకి ఆధారము. జ్ఞానం వలన ఇల్లు కట్టుకుంటారు, వివేచన వలన స్థిరపరచుకుంటారు. అంటే కట్టిన ఇల్లు ఓడబెరుక్కోకుండా, కలిగిన దాన్ని పోగొట్టుకోకుండా, సంపాదించుకున్న దాన్ని నిర్వీర్యం చేసుకోకుండా దాన్ని స్థిరపరచుకోవాలన్న కూడా ఆలోచన కావాలి. హలో, మన తల్లిదండ్రులు మనకు సంపాదించి ఎంతో కొంత చేతికిస్తారు, దాన్ని అందరూ కాపాడుకోగలుగుతున్నారా? కొండలైనా కరిగిపోయేటట్టుగా చేస్తున్నారు ఈ రోజున. అప్పులు పాలు చేస్తున్నారు తల్లిదండ్రులు కూడా పిల్లలు. ఆయన కష్టపడి దాచిస్తే పిల్లలు సెకండ్స్లో దాన్ని కరిగిపోయేటట్టు చేస్తున్నారు. కారణం ఏంటంటే వివేచన లేదు. వివేచన ఎందుకు లేదురా అంటే దేవుని గురించిన జ్ఞానం లేకపోవడమే. ఈరోజు మీ అందరినీ నేను ఒక ప్రశ్న అడుగుతా, దేవుని గురించి మీకు ఎంత తెలుసు? ఏం తెలుసు? దేవుడి గురించి ఎంత తెలుసు? ఏం తెలుసు? దేవుడి దగ్గరికి పోతే దయ్యాలు పోతాయి, దేవుడి దగ్గర పోతే రోగాలు పోతాయి, దేవుడి దగ్గర పోతే నొప్పులు పోతాయి, దేవుడి దగ్గర పోతే పిల్లలు బాగవుతారు. వెల్, కానీ అదంతా 0.0001%. 3 సున్నాల పక్కన 1. కానీ యేసయ్య దగ్గరికి వస్తే పరలోకం వస్తుంది, అది 100%. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, అది 100%. ఆయన ఒక్కడే నిజమైన దేవుడు, ఇది 100%. ఆయనే మార్గము, ఆయనే సత్యం, ఆయన జీవం, ఆయనే మోక్షం. ఆయన ద్వారా తప్ప ఎవడు పరలోకానికి వెళ్ళలేడు. వేరే మార్గం లేదు. నేను ఈ పూజ చేస్తాను, నేను ఈ భజన చేస్తాను, నేను ఈ మార్గంలోకి వెళ్తాను. నువ్వు అలా ఏ మార్గంలో వెళ్ళినా పరలోకానికి మోక్షానికి చేరలేవు. నువ్వు మోక్షం రావాలి అంటే, స్వర్గం చేరాలి అంటే ఉన్న మార్గం ఒక్కటే, యేసుక్రీస్తు. ఎందుకని? పాపుల కొరకు ప్రాణం పెట్టినవాడు, పాపుల కొరకు తిరిగి లేచినవాడు, పాపుల కొరకు స్థలాన్ని సిద్ధపరిచి మరలా తిరిగి రాబోతున్నవాడు ఆయనే. మరి ఉన్నోళ్ళందరూ మనిషి ఊహలో నుంచి పుట్టిన కథలు, ఇతిహాసాలు, పురాణాలు, కవిత్వాలు. ఇట్స్ నాట్ ట్రూ. సత్యం కాదు. సత్యమైన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసు. ఆ వివేచన నీకుంటే నువ్వు స్థిరపరచబడతావంట, నీ ఇల్లు స్థిరపడుతుందంట, నీ కష్టార్జితం స్థిరపడుతుందంట. నువ్వు ఏదైనా నువ్వు తలంచింది, పట్టుకుంది, దొరికింది, నీ కలిగింది స్థిరపడి సదాకాలం నీతో ఉండాలి అంటే ఆ వివేచన ఉండాలి. ఇంకా చివరిగా చెప్పాలంటే వాక్యమును గైకొనటమే మూలం. వీటన్నిటికీ మూలం. జ్ఞానము, తెలివి, వివేచనకు మూలం ఏంటంటే వాక్యమును గైకొనటమే. ఈ రోజున నిన్నటి వారంలో ఎందుకమ్మా ఈ గొలుసులు పట్టీలు అని చెప్పా. చాలామంది విన్నారు, తీసేశారు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. చాలామంది విన్నారు, పెట్టుకొని వచ్చారు. దేవుడు మిమ్మల్ని కూడా దీవించును గాక. ఆమెను అనలేకపోతున్నారు, దీవించమని చెబుతున్నాం మిమ్మల్ని కూడా. ఎందుకంటే మీ తిరుగుబాటు అది.
గేదె దానికి తెలుసా మనం ఎందుకు ఇప్పుతున్నామో, అది పడవడానికి వస్తుంది, నీకు గడ్డి వేద్దామనే, నీళ్ళు దాపుదామనే, కానీ పడవడానికి వస్తుండదు. అది కారణం ఏంటి? అది పశువు కదా. నేను ఒకడు ట్రాక్టర్కి గేదెలు కట్టుకున్నాడు. ఈ అనకట్లపూడి నుంచి సిమెంట్ రోడ్డు ఒకటి ఉంది కదా, అటు పోయేదానికి ఆ దారిలో వెళ్తున్నా నేను, కారు వేసుకొని సంతనూతన పడి వెళ్తున్నా. పాపం వాడికేమో అర్థమవుతుంది, వెనకాల కారు వస్తుంది, సైడ్ ఇవ్వాలని చెట్లలో పోతుండు. ఇది గేదె కదా, ఈ తాడు తీసుకుని ఈ పక్క వస్తుంది, రోడ్డుకి అడ్డం వస్తుంది. నేను ఎట్ట పోయేది? ఎంత ఆరని కొడితే మాత్రం అది ఇంకా అడ్డం తిరుగుతుంది, కానీ ఈ పక్క రాట్లా. గేదె కదా, దానికి తెలివి తక్కువ. నేనే ఇంకా దాన్ని తొందర పెట్టడం ఎందుకని, వాడేం చేద్దాం తెలుసా, ఈ అర్థమైంది ఇది పక్కకు వస్తుందని గబగబా పోతున్నాయి, ఉరుకుతున్నాయి. ఇక నేను తొందర పెడితే వాటిని పరిగెత్తిస్తాడేమో అని నేను నెమ్మదిగా వెళ్ళా. ఎందుకంటే వాక్యమును గైకొంటే నీకు కలిగే ఆశీర్వాదం అది వేళ్లతో లెక్క పెట్టలేము. వాక్యం విని దాన్ని గైకొన్నవాడు ధన్యుడు. అలా నడిచిన వాడు తన జీవితాన్ని ఆశీర్వాదానికి మార్గంలోకి తీసుకెళ్తాడు. దేవుని వాక్యంలో ఏముందో చదువు, తెలుసుకో, గైకోను. లేదా ఇక్కడ ప్రకటిస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు అంగీకరించు, ఆమేనను. నీకు తక్కువ కాదు, నా యేసయ్య నిన్ను దీవిస్తాడు. లోబడు, అందులో ఆశీర్వాదం ఉంది. కనుక జ్ఞానము, తెలివి, వివేచన వలన రమ్యముగా నీ జీవితం మారిపోద్ది. రమ్యమైన స్థలం యెహోవా గుడారములు ఎంతో రమ్యములు. ఆ పైన రాసి ఉంటుంది గోడకే, యెహోవా నీ నివాసములు ఎంతో రమ్యములు. అలాంటి రమ్యమైన నివాసానికి మనం వెళ్ళాలంటే తెలివి, జ్ఞానము, వివేచన మనకు అవసరం. అవి ఎక్కడి నుంచి వస్తాయంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము, ఆయన గురించిన సంపూర్ణ జ్ఞానము సంపాదించుకోవటము, ఆయన వాక్యాన్ని గైకొనటం వల్ల వస్తుంది. కనుక ఈ భూమి మీద మన జీవితకాలం కొద్దిగే, ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోతాం. గుర్తుపెట్టుకో, వెళ్ళిపోయిన రోజు నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదం నీకు దాచిపెట్టి నీకు ఇవ్వాలి అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు దాన్ని సంపాదించుకోవాలి. ఆయన నీకు స్థలం మాత్రమే సిద్ధపరచడానికి. ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా వినండి, ఆయన ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి, కానీ మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను అంటాడు. మరి స్థలం ఇస్తే ఇల్లు ఎవరు కడతారు ప్రభా? నువ్వే కట్టుకో. ఎట్లా కట్టుకోవాలయ్యా? ఈ భూమి మీద ఉన్నప్పుడే కట్టుకో. అందుకే భక్తి ఏంటనుకున్నారు? భక్తి అంటే రేపు పొద్దున అందరినీ రాత్రి చెప్పాను, ఎవరికో అన్నాను, దేవుడు ఎట్లా పడితే అటు తీసుకోడు. చర్చికి వచ్చిన వాళ్ళు అందరినీ తీసుకెళ్ళి పరలోకం లేడు. ఆయన చాలా క్వాలిటీ కలిగిన దేవుడు, అత్యంత పరిశుద్ధుడు. నీతిమంతులు, చిత్తశుద్ధి గలవారు, యథార్థవంతులు, భక్తులుండే దేశం ఆ రాజ్యం. అందరు ఉండేది కాదు. కూరగాయలు కొనడానికి వెళ్ళి 4 టమాటాలు 1 కేజీ తీసుకోవాలంటే ఆ పక్కకు తిప్పి ఈ పక్కకు తిప్పి ఆ టమాటకాయ ఈ టమాటకాయ తీసి అబ్బో ఎంత శ్రేష్టమైంది ఎన్నుకుంటావో. కూరగాయ టమాటకాయ ఎంత, దాని బతికేంత, దానికే నువ్వు అంత వాల్యూ ఇస్తావే. దేవుడు నిన్ను చేసుకోవాలంటే ఎట్లా చూసుకుంటాడమ్మా అన్నా? ఎట్లా ఎన్నుకుంటాడు? ఆలోచన చేయి. ఆయన క్వాలిటీ నీలో కనపడొద్దా? ఆయన కోరుకుంది మెరుగైన అనుభవం నీలో ఉండొద్దా? కాబట్టి ఈ విశ్వాస జీవితంలో మనం పరలోకానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. ఈ 2024లో గుర్తుపెట్టుకోండి, మీరు వినని చూడని అద్భుతమైన విషయాలు మన ప్రపంచంలో జరగబోతున్నాయి. ఎందుకు చాపర్లు కొడుతున్నారు? ఆ వింతలు మీరు ఆశ్చర్యపోతారు. కారణం ఏం కంగారు పడకండి, రాకడకు సూచనలే అంతే. కాబట్టి వెళ్ళిపోయే కాలం సమీపమైంది. ఇక్కడ ఉన్నదాన్ని వదిలేసే వెళ్ళిపోవాలి. పోయేలోపు ఎన్ని ఆత్మలు సంపాదిస్తావో, ఎంత ప్రయాసపడతావో, ఎంత ప్రార్థన చేస్తావో, ఎంత భక్తి చేస్తావో నీ చేతుల్లోనే ఉంది. గుర్తుపెట్టుకో, ఆయన యొద్ద గ్రంథములు చాలా ఉన్నాయంట. ఒక గ్రంథంలోనేమో బాప్తిస్మాలు తీసుకున్న పేర్లు ఉన్నాయి, ఒక గ్రంథంలోనేమో కన్నీటి ప్రార్థన పరులు ఉన్నాయి, ఒక గ్రంథంలో ఏమో హతసాక్షులు ఉన్నారు, ఒక గ్రంథంలోనేమో సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, ఒక గ్రంథంలో ప్రయాసపడ్డ వాళ్ళు ఉన్నారు, ఒక గ్రంథంలో దేవుని కొరకు వైరాగ్యంతో బతికిన వాళ్ళు ఉన్నారు. మహిమ కొరకు, జీతం కొరకు, దేవుని కిరీటం కొరకు ఎవరు సిద్ధపడుతున్నారో అది సంఘంలో నుంచి మీ చేతుల్లో ఉంది. మీరే నిర్ణయించుకోండి, తేల్చుకోండి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.